చందవాడు ఉండే తీసుకెళ్ళి మళ్ళా హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్తే. అందరూ బాగున్నారా? కట్టు కట్టు, ఇది గ్యాస్ కట్టు, ఇది చేప రేర్ ఫిష్ అని చెప్తారు. మీరు తీసుకున్నారంటే దీనికి మించింది దెబ్బ ఇది ఇంకో మీకు తగలదు. హలో అండి అందరికీ, నేను మీ రామ్ 1993 ఫిష్ కటింగ్ సూపర్ మ్యాన్ అని అంటారు. కానీ మంచిగా చేపల గురించి బాగా చెప్తామని అంటారు. అసలు మ్యాటర్లోకి వచ్చేస్తే ఏ చేప ఏందనేది ఇప్పటికీ ఎవరికి గట్టిగా తెలుసు. నేను చెప్పాలనుకుంటున్నాను, ఆ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ అది చూడండి. గ్యాస్ కట్ అని చెప్తారు. చాలా మందికి ఏంటంటే ముళ్ళు లేని చేప ఏమైనా ఉందంటే బొచ్చు తర్వాత ఇదే అండి. మీకు చాలా నచ్చుతుంది. అసలు ముళ్ళనే కనపడవండి, బొచ్చు కూడా పనికిరాదు, చాలా బాగుంటుంది అంట. ఈ చేప గురించి నేను నిజం చెప్పాలనుకుంటే చేపలు అమ్మేవాళ్ళు మాత్రం దీంట్లో గుడ్ క్వాలిటీస్ అసలు చెప్పరు. బొచ్చు తర్వాత ఇదే అండి, అసలు ముళ్ళు తక్కువ ఉంటాయి అంట. చిన్న విషయం అయితే చెప్పాలంటే, మనం ఏ చేపల పండి కాడికి వెళ్ళినా ఏ మార్కెట్కి వెళ్ళినా కానీ ఫస్ట్ రాగండికి వెళ్ళి చూస్తాం. ఎందుకని? దాని కలరు, దాని పొలుసు అట్లాగే అట్రాక్టివ్ గా కనపడుతుంది కాబట్టి దానికి వెళ్ళి చూస్తాం. అప్పుడు చిన్న మాట తెలిసినా తెలియపోయినా మనం ఏం అడుగుతామంటే అదేం చేపండి అని. అది రాగండి అని చెప్తారు. కిలో ఎంత అండి అని అడుగుతాం. కిలో వచ్చేసి 180 కాడి నుంచి 220 దాకా అడుగు. ఊరి బాబు, అన్ని చేపల కడికి ఇదే రేట్ ఎక్కువ అనుకుంటా కదా, రేటు తక్కువలో ఏముందో చెప్పండి ముళ్ళు లేకుండా అని అడుగుతాం. మనకు వచ్చి జన్ను నోపినది. అప్పుడు ఏమంటారంటే, ఏవండి బొచ్చి తీసుకెళ్ళండి, ముళ్ళు అసలు ఉండవు, ఎక్సలెంట్గా ఉంటుంది టేస్ట్ అని చెబుతారు. టేస్ట్ బాగానే ఉంటుంది, దాంట్లో ముళ్ళు ఎక్కువనే తక్కువనే అనే విషయం మీకు తెలియదు కదా. తెలియనప్పుడు ఏం చేస్తారంటే ఆ చేప మీద ఆధారపడతారు. ఏవండి చూడండి అసలు ఎక్సలెంట్గా ఉంటుంది, ముళ్ళు ఉండవు అని. ఏ చేప అయినా కానీ ఏ మనిషి అయినా కానీ ఎముకలు లేకుండా పుట్టరు, ఏ చెప్పైనా కానీ ముళ్ళు లేకుండా ఉండదు. బొచ్చులో కొద్దిగా లావుగా ముళ్ళు కనపడతాయి, ఈ రాగిండ్లో కొద్దిగా సన్నగా కనపడతాయి, ఈ గ్యాస్ కట్లో అటు ఇటు కనపడతాయి. కానీ టేస్ట్ విషయానికి వస్తే మన మటను చికెన్కున్న వాల్యుయేషన్ ఈ చేపలకు కూడా ఉందండి. అంత టేస్ట్ ఏ చేప ఉంది అని మీరు అనుకోవచ్చు, నన్ను అడగొచ్చు కూడా. నేను చెప్తున్నా, రాయిండ్లో ముళ్ళు ఎక్కువ ఉన్నా కానీ ఆ టేస్ట్ దానికే ఉంటుంది. బొచ్చి తిన్న వాళ్ళకైతే బొచ్చ, తీసుకెళ్ళిన వాళ్ళకైతే మాత్రం దాంట్లో ముళ్ళు తక్కువ. బా ఇదేం మంచి చేప అని మీరు అనుకోవచ్చు. కానీ ఉన్న వాసన చెప్పాలంటే ఈ బొచ్చ, రాగండి, గ్యాస్ కట్లలో ఈ 3 చేపల్లో ఒక్క రాగిండి తప్ప మిగతాది టేస్ట్ ఏది ఉండదు. టేస్ట్ ఉండకపోయినా ఏ చేపకి అదే బెస్ట్. బొచ్చి తీసుకెళ్లారనుకోండి ముళ్ళు ఎక్కువ ఉండవు, పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా పెట్టచ్చు. కానీ టేస్ట్ మాత్రం 100%లో 50-60% ఉంటుంది. ఆ తర్వాత గ్యాస్ కట్టు. అసలు దీని గురించి చెప్పాలంటే మొదలుపెట్టింది దీని గురించి కాబట్టి, దీని నోట్లో దీని పళ్ళు ఉన్నంత చేదు దీని కడుపులో చేదు పగిలితే కూడా అంత రాదేమో. ఓకే, అంత చేదైతే పళ్ళు దీపిపోతే వస్తాయి. సింపుల్ గా హానర్ గా ఒకటే ఒక్క మాట చెప్పాలంటే, సో బొచ్చి అయితే రేట్ ఎక్కువ, గ్యాస్ కట్ అయితే రేట్ అటు ఇటు ఉంటుంది, డ్రాగన్ అయితే అస్సలు తక్కువ. ముళ్ళు తీసుకొని తిందాం, నాకు టేస్ట్ ముందు కావాలి అనుకుంటే రాగింటికి మించిన టేస్ట్ ఇంకో చేప రాదు, ఇది నిజం. లేదు నాకు అవసరం లేదు, టేస్ట్ అవసరం లేదు, ముళ్ళు తక్కువ ఉండాలి, ఫ్యామిలీ మొత్తం తినాలనుకుంటే బొచ్చి ప్రిపేర్ చేసుకోండి. లేదురా బాబు ఏదో ఒక చేప, నువ్వు చెప్పావు కదా గ్యాస్ కట్ ముళ్ళు అటు ఇటు ఉంటాయి అంట, టేస్ట్ ఉన్నా లేకపోయినా కానీ నాకు గ్యాస్ కట్ కావాలి, ఒకసారి ట్రై చేస్తాను అనుకుంటే గ్యాస్ కట్ దాకా వెళ్ళొచ్చు. కానీ నేను చెప్పాల్సింది ఒకటే, ఏ చేపకు మించి ఆ చేపే డిఫరెంట్ టేస్ట్. నాకు తెలిసి రాగండి చేపకు మించిన టేస్ట్ ఇంకోటి అయితే లేదు. అది మీ కాడ ఉన్న బడ్జెట్ లో మాత్రం మీరైతే 100 ప్రిపేర్ చేసుకోవచ్చు. కానీ గ్యాస్ కట్టిన మాత్రం అసలు చూస్ అయితే చేసుకోమాకండి. టాప్ 1, టాప్ 2, టాప్ 3 గురించి చెప్పాను. మీరు పిక్ చేసుకుంటే టాప్ 1, టాప్ 2 అయితే బొచ్చ, టాప్ 3 అయితే గ్యాస్ కట్. కానీ గ్యాస్ కట్ మాత్రం చేపించేటప్పుడు ప్రొఫెషనల్ కాడ మాత్రం చేయండి, ఎందుకంటే దాని పళ్ళు చాలా డేంజర్. ఓకే ఫ్రెండ్స్, నేనైతే క్లారిటీ చెప్పాను అనుకున్నాను. కొద్దిగా లాగ్ ఎక్కువైనా కానీ బాధ లేదు, మీకైతే క్లారిటీగా వివరంగా చెప్పాను. వీడియోగా నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. చేదు వచ్చింది చేప పళ్ళుంటే లాస్ట్లో చూపిస్తాను మీకు ఒకసారి. దాంట్లో అనుభవం ఇగో ఇదొకటి, ఇది కూడా చేదు వస్తుంది. ఇది కానీ తీయకపోతే ఎక్కడ ఉంటుంది, ఇది కూడా చేదు వస్తాయి. ఈ పళ్ళు కూడా తీయాలి, ఇది తీయాలి. ఈ చేపల్లో గ్యాస్ కట్లో పళ్ళు చేదు వస్తుంది, చేప చేదు కాదు వచ్చేది. సో గ్యాస్ కట్ తీసుకునేటప్పుడు మాత్రం జాగ్రత్త. నీ కొడుకు ఎన్నోసార్లు వద్దన్నాడు, మేము బలత్కారంగా ఇచ్చిన బాగా వదిలే అంటాడు. ఇంకొక విషయం తెలుసా నీకు,
హైదరాబాద్లో టీవీలో చూపిస్తాడే షాప్ మందు అట్లా ఆశ నోట్తో వేసుకోవాలి వారానికి ఒకసారి. బీపీ కానీ షుగర్ కానీ అల్సర్ కానీ ఎన్ని ఉండేవో ఇది ఒక్కడ పని చేస్తుంది. డాక్టర్ని కలుసుకో రైతులు పెట్టుకుని కాకపోతే నాకు తెలీదు. మా అమ్మాయికి ఇచ్చా నా కూతురికి ఆకు ఆకు నమస్తే చెప్పండి. బాగున్నాయండి. చెప్తానులే నా వాళ్ళు కాదు వాళ్ళు. లేదు మనకు సంబంధం లేదు వాళ్ళు ఎవరు. నా వాళ్ళు ఎవరు లేరండి. నా కూతురు ఒక్కదే.